సార్ నమస్కారం సార్. మనం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మాట్లాడుతున్నాం సార్. అన్న నమస్తే అన్న. సార్ మాది రుణమాఫీ కాలేదు సార్. 1,30,000 ఉంది సార్. 1,30,000కు ఇక్కడ ఉండే బ్యాంకు సిబ్బంది ఏం చేసిందో నో క్రాప్ లోన్ డాటా ఫౌండ్ అని చెప్పి వాళ్ళు మాకు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర అయితే ఇది వస్తుంది సార్. ఇది ఎప్పుడు తీసుకున్నావు నువ్వు లోన్ చెప్పు సార్. లోన్ ఎప్పుడు తీసుకున్నావు సార్? నన్ను 30 ఏళ్ళు అయితే సార్ రెన్యువల్ చేసుకుంటూనే వస్తున్నా. ఏటా నాకేం పెండింగ్ లేదు సార్. అది అయితే నాకు ఇది అదేం లేదు. నేను 92 నుంచి తీసుకుంటున్నాను సార్. ఇండియన్ బ్యాంకు రేవలపల్లి అని చెప్పి ధరూర్ మండలం. ఇప్పుడు వైఎస్ఆర్ చేసినప్పుడు కాలేదా నీకు? అప్పుడు అయింది సార్. ఓకే. దాని తర్వాత మళ్ళీ మన కేసీఆర్ దాంట్లో కూడా 65,500 అయింది సార్. ఇప్పుడు 1,30,000 ఉంది సార్. ఏమంటారు ఇప్పుడు? నో డేటా ఫౌండ్ అంటురా? నో క్రాప్ లోన్ డాటా ఫౌండ్ అని చెప్పి వస్తుంది. అగ్రికల్చర్ నా ఆధార్ కార్డు చేస్తే వాళ్ళు అట్లా చేస్తున్నాం సార్. ఈ బ్యాంకు ఇండియన్ బ్యాంక్ అనేది చాలా నిర్లక్ష్యంగా చూస్తుంది సార్. మా ప్రాంతంలో అనుకోవచ్చు, మన స్టేట్ లో కూడా సార్. అది అవునా? మీది ఎక్కడన్నా? మీది ఉంది సార్. నేను ఈ రోజు జోగులాంబ గద్వాల. మీది ఏ మండలం, ఏ ఊరు చెప్పు? ధర్మపురి మండలం నీలహల్లి సార్. ఓకే. ధర్మపురి మండలం నీలహల్లి గద్వాల జిల్లాలో. ఏమంటారు చెప్పు ఇప్పుడు ఆ బ్యాంక్ అయినా? ఏమంటారు నాకేం తెలుసు, నాకేం తెలియదు. ఏం తెలుసు? ఎవరు చెప్పాలి సార్? నీకు నో క్రాప్ లోన్ వస్తుంది కదా సార్. నో క్రాప్ లోన్ అంటే నాకు లోన్ లేదు కదా, నాకు కట్టను, నన్ను అడగొద్దు ఇంకోసారి అని నేను. కరెక్ట్ చెప్పినావు అన్న, కరెక్ట్ చెప్పినావు. అయితే ఆయన ఏమంటాడు, కట్టకుంటే కట్టకూడదు చూద్దామంటాడు. ఇంత పెద్ద బాండాలు చేసింటారు సార్. మా అతను సంతకాలు ఒక 30 సంతకాలు పెట్టించుకుంటారు. నా డాటా లేకుండా గవర్నమెంట్ కి ఎంత పంపించుంటారు? 732 మంది అకౌంట్ పంపలేదంట వాళ్ళు. 732 మంది. అన్న నువ్వు నీకు వాట్సాప్ లో పెట్టచ్చా? నాకు పెట్టు మీ ఊరు డీటెయిల్స్. నువ్వు ఇది పంపి నాకు, నేను చేస్తాను, నేను మాట్లాడతా. ఆ బ్యాంకు మేనేజర్ నెంబర్ కూడా పెట్టానా? అంటే మళ్ళీ పోదు సార్. ఆయన నంబర్ కావాలంటే నాకు కనీసం 30 కిలోమీటర్లు వెళ్ళాలి. 30 కిలోమీటర్ల కాడ బ్యాంక్ ఉందో వెంకటాపురం. ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, నీకు ఎప్పుడు కుదురుతా అప్పుడు బ్యాంక్ మేనేజర్ నెంబర్ పెట్టు. ఆ డేటా ఎందుకు పంపలేదు, కారణం ఏంది, రైతులను ఎందుకు బాధ పెడుతున్నాడు, తప్పు ఎవరి సైడ్ ఉంది నేను అడుగుతా. నేను తప్పకుండా మాట్లాడాలి. నాకు తెలిసిన విషయం చెప్తున్నా సార్. ఇది చెప్పాలని చెప్పి చెప్పాలి కూడా, చెప్పాలి, తెలవాలి, ధైర్యంగా మాట్లాడాలి. ఇట్లనే వచ్చింది సార్. ఇది ఆధార్ కార్డు కాదు, ఇది ఏమంటారు రేషన్ కార్డు సంబంధం. ఏ కారణం కాదు, నో డేటా ఫౌండ్ ఉంది అంతే. అందరూ చాలా మంది ఉన్నాయి. మా విలేజ్ అయితే ఒక 20 మంది ఉండేటాం. మేమైతే 20 మంది ఉండేటాం. అందరం కలెక్టర్ గారు కానుకుంటాం, మళ్ళీ బయటకు వస్తున్నాం. కలెక్టర్ దగ్గర పోదాం అనుకుంటాం, బయటకు వస్తున్నాం. ఓకే. మీరు మీ ఛానల్ కి తెలిపి మా గద్వాల ప్రాంతంలో మాత్రం చాలా అన్ని శాఖల డిపార్ట్మెంట్లు చాలా వ్యతిరేకత ఉంటాయి సార్. అవునా? మొత్తం ఏ డిపార్ట్మెంట్ అని తీసుకో, రెవెన్యూ, ఏదన్నా తీసుకో, ఇక్కడ ఏం ఎమ్మెల్యే అని చెప్తే అది చేస్తారు. రైతులు కోడాడుతున్నారు ఈ రోజు. ఒక్క ఇండియన్ బ్యాంక్ లోని 732 అకౌంట్లు అంట చూడండి. అవును. రెండు బ్రాంచ్లు ఉన్నాయి. ఒకటి రేవులపల్లిలో ఉంది, ఒకటి వెంకటాపురంలో ఉంది. ఆ 2 బ్రాంచ్ లో 732 మంది అకౌంట్లు పంపలేదట ఆయన. ఓకే. ఇట్లా ఇంత నిర్లక్ష్యమా సార్? మా కట్టిన ట్యాక్సీలు మాకు ఇవ్వడానికి మా ఒక్కరు మేమన్నా వేరే రాష్ట్రంలో ఉన్నామా సార్? వేరే నియోజకవర్గంలో ఉన్నామా? తెలంగాణ స్టేట్ లో ఉన్నాం సార్. మాకు ఇంత అన్యాయం జరుగుతుంది సార్. ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీ రాదు. ఖమ్మంలో వర్షం పడుతుంది, గద్వాల వర్షం పడతా సార్. మాతో కూడా మూడు దినాలు పొలాలలో నీళ్ళు ఆగినాయి. ఆ నీళ్ళు ఆగితే మాది చూపిస్తున్నాయి ఛానళ్ళలో. అంత విజయవాడ వాళ్ళవి రామోజీ అక్కడాయననే, రాధాకృష్ణ అక్కడాయననే, అందరు అక్కడ మీ పంట నష్టం రాసింది లేదు. ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. మీకు జరిగిన పంట నష్టం గురించి రాసింది లేదు, చెప్పింది లేదు, చూపించింది లేదు. ఎవడు ఒక్క న్యూస్ లో చూపించారు సార్. మా పొద్దున టీవీలో వేస్తే మొత్తం ఆంధ్ర వాళ్ళదే ఉంటది. అట్లా చంద్రబాబు నాయుడు చూపిస్తుంటారు. మనం మాత్రం సావాలి. పేపర్ వాళ్ళదే రాస్తుంటారు. అంటే విజయవాడలో ఖమ్మంలో వర్షం పడితే గద్వాల వాళ్ళు సార్ మాత్రం భారీ వర్షాలు పడి చాలా పంటలు ఆగమైనవి, పత్తిలు ఆగమైనవి, మిరపలు ఆగమైనవి. మాత్రం మిరప ఎక్కువ పెడతారు, కాటన్ కూడా ఎక్కువ పెడతారు. అయ్యో, న్యూస్ కింద రానిస్తారు బయటికి. గద్వాల ప్రాంతం ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఇక్కడ ఉండే రిపోర్టర్లు. ఇప్పుడు అధికారులు కనీసం మీ పంట నష్టం అన్న రాసుకున్నారా? ఏది రాయలేదు సార్. నేను ఆడకి అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రవళిక అనే మేడం ఉంటది. ఆమెకి అమ్మ వర్షం ఇక్కడ 3 దినాలైంది, వర్షం పొలంలో నుంచి నీళ్లు బయటకు వెళ్తలేవు, నీళ్లు మంచిగా 5 మీటర్నే ఉన్నది, అయినా కూడా భారీ వర్షం పడింది, మీకు కనపడతలేదమ్మా మీరు అంటే మా పై ఆఫీసర్లు ఏమన్నప్పుడు నేను ఏం చేత ఆటదా మీ ఏఈఓ. ఓకే, అట్లున్నది కథ. ఏవో సంగారెడ్డి ఆయన ఉన్నాడు, ఆయన వస్తాడు ఏదో గద్వాల టౌన్ లా
ఆ చేపల చుట్టుగా తిరిగేమో, దానిలో మామూలు వస్తువులు చేసిరేమో, అవే కడుపు నింపుకుంటారేమో. ప్రజల పైన గద్వాల ప్రాంతం చాలా ఎక్కువ అన్యాయం ఉంది సార్. ప్రతి దాంట్లో ఈ ఇండియన్ బ్యాంక్ ఉంటే మమ్మల్ని ఒక చిన్న కంటిలో ఒక చెత్తపడతాన కన్నొత్తుకుంటది, కానీ ఆయన అంతకంటే అన్ని రెండు బ్రాంచ్లు ఉంటాయి. ఆ 2 బ్రాంచ్లు అంటే ఒక బ్రాంచ్ లో ఉంటే దాన్ని 2 చేస్తున్నారు. ఇన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్నారు అంటూ రైతాంగం. అదే అదే ఇక్కడ ఛానల్ ఏం చేస్తున్నా నాకు తెలియదు సార్. ఇక్కడ ఇన్ని పేపర్లు ఉన్నాయి కదా, ఈరోజు నమస్తే తెలంగాణ ఉంది, జ్యోతి ఉంది, సాక్షి ఉంది, ఈనాడు ఉంది, ఎన్ని రకాలు ఉన్నాయి. ఖమ్మంలో వర్షం పడింది అంటాడు, గద్వాల వర్షం పడలేదా? గద్వాల కూడా పడింది. కృష్ణానది సమీపాల భారీ పొలాలు నష్టం జరిగింది. మీ పంట నష్టం మాత్రం లెక్కలకు రాలేదు ఇప్పటిదాకా. ఇప్పటి వరకు లేదు. ఇక్కడ ఎన్నిసార్లు విపత్తులు వస్తే, విపత్తుల వలన రైతులకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం పైన మీరు పోయి పరిశీలన చేయండి, చేసి వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి వీళ్ళని ఉద్యోగులుగా నియమిస్తే వీళ్ళు ఇక్కడ నుండి ఎమ్మెల్యేకి భయపడి బయటికి వెళ్ళడం లేదు, రైతులకు న్యాయం కాదు. ఇప్పుడు రైతులకు ఇంత పంట నష్టం జరిగింది కదా, మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీ ఏం చేస్తున్నారు? పీకుడుగాలు ఏం చేస్తలేరు, ఏమీ చేస్తలేరు, ఏం పట్టించుకునేది లేదు. ఇసుక ఎక్కడ వేయాలా, పెట్రోల్ బంక్లు ఎక్కడ వేయాలా, కంకర మిషన్లు ఎక్కడ వేయాలా, నల్ల రోడ్లు ఎక్కడ వేయాలా, అవి కూడా రోడ్లకి ఇంకా బడ్జెట్ కేటాయించలేదు. అదే దొంగలు వాళ్ళ పనుల వాళ్ళు ఉన్నారు అట్లా. వాళ్ళది వైన్స్ ఎక్కడ వేయాలా, ఎక్కడ వేయాలా, పనులలో ఉన్నారు వాళ్ళు. ప్రజలకు సేవ చేస్తామని ఓట్లు వేయించుకున్న దొంగలు ఆ పనిలో ఉన్నారు అన్నట్టు. ఇంకా ఇక్కడ నిరక్షరాస్యత కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఏమంటారో ఏమొప్ప, ఆయన మీద కేసు, ఈయన మీద కేసు, హక్కులు అడిగితే కేసులు సార్. ఇక్కడ భయంకరమైన కేసులు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ తప్పు చేస్తుంది, అన్ని శాఖలు ఇంకా భయపడనట్టాయి. ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక దిక్కు వ్యవహరిస్తుంది, న్యాయం ఉందని కూడా అన్యాయం ఎఫ్ఐఆర్ చేయడము, అన్ని భయపెట్టడము, 3-4 దినాలు వారం రోజులు పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిప్పడం. నైనా ఏమడుగుదాం చెప్ప, గా ఊర్లో గాయనకి అట్లా, ఈ ఊర్లో ఈయనకి ఇట్లా, మనం ఏడపోదాం. కానీ అంత భయపడి ఇక్కడ 70 ఏళ్ళ నుంచి ఒక ఇల్లే పాలిస్తుంది సార్. అట్లా వాళ్ళు ఎవ్వరికి భయపడడం. ఓకే, డన్ అన్న. నేను నీతో పర్సనల్ గా మాట్లాడతా. ఇప్పుడు లైవ్ లా చాలా మంది, వందలాది మంది చూస్తున్నారు. నేను నీతో పర్సనల్ గా మాట్లాడతా. ఇక్కడైతే చూడు సార్, నన్ను ఒక సెకండ్ 2 సెకండ్ మొత్తం మాకు నష్టపరిహారం లేదు. ఇట్లా ఇన్పుట్ సబ్సిడీలు వచ్చారావు, విపత్తుల కారణంగా అడ్డుకుంటే గానీ, వాన వస్తే గానీ మాకు నష్టపరిహారం అనేది ఇక్కడ ఎవరు తెలియనట్టు ఈ ఆఫీసర్ మొత్తం నిర్లక్ష్యం చేస్తున్నారు సార్. వ్యవసాయ ఆఫీసర్ ఇది కూడా సార్ మాత్రం. ఓకే ఓకే, అన్ని మండలాలు నా ఒక్క ఊరు, నా ఒక్కనే అంటలేదు. అదే 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 మొత్తానికి గద్వాల జిల్లా, గద్వాల తాలూకా, గద్వాల జిల్లా. ఓకే ఓకే అన్న, సరే నేను మాట్లాడతా మీతో మళ్ళీ. సరే అన్న. హలో అన్న, నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. ఏమైనా నిన్న ఆలంపూర్ లో ఏమన్నా చెప్పిండా మన మంత్రివారి? మంత్రివారిలో ఏం చెప్పిండు? ఏం చెప్పలేగా.